కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కెఏ మల్లవరం గ్రామ సర్పంచ్ వేముల రాజుబాబు 7 లక్షల సొంత నిధులతో వారి తండ్రి వేముల నూకరాజు జ్ఞాపకార్థంగా నిర్మించిన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి రాజా మాట్లాడుతూ 2014 టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని రకరకాల మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మాటలు తప్ప చేతలు చూపించలేదని అన్నారు. పైన జగన్, ఇక్కడ రాజా ఎప్పుడు ఎవరికీ కూడా అన్యాయం చేయలేదని, కులానికి, మతానికి అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు అందించామని, అవన్నీ చూసి మీకు మంచి జరిగితే మాకు ఓటు వేయండి, లేకపోతే వేయకండి అని మంత్రి రాజా అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లగుడు శ్రీనివాస్, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గోర్లి రామచంద్రరావు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుర్లరాజు, మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, గొర్లి అచ్చినాయుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, మీరు బ్యాంకుల్లో పెట్టుకున్న బంగారం ఇంటికి తెచ్చి అప్పచెప్తానని రకరకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు కదమ్మా. అందులో మీ డ్వాక్రా రుణమాఫీ చేశాడమ్మా? ఎక్కడన్నా ₹1 మీ బ్యాంకులో వేసాడా? ఎప్పుడన్నా ₹1 మీ అకౌంట్లో వేసాడు? ఎప్పుడన్నా? అలా చేయలేదు కదా. మీ గ్రామంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏదో ఊరు వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, మన నాయకుల మీద కేసులు పెట్టారు. గుర్తుందమ్మా ఈ ఊళ్ళో అందరికీ ఎంత దుర్మార్గంగా చేసేవారు? ఏమో మనం అలా చేయలేమా? ఒక ఫోన్ చేసి లోపల ఎట్టించి మక్కలు ఎరగొట్టించడం నాకు పెద్ద పనా? ఏంటమ్మా లోపల నుంచి మక్కలు ఎరగొట్టించడం నాకు పెద్ద పని? అలాంటి ఉద్దేశం కానీ అలాంటి తప్పుడు పనులు కానీ ఏదీ చేయలేదు. ఇక్కడే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరిని కించిత్ ఇబ్బంది మనం పెట్టలేదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాం. నిజమా కాదా? నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ తమ్ముడు, మీ అన్నగారు, మీ బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మీ గ్రామానికి 28 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. ప్రతి రూపాయితో సహా అకౌంట్ చెప్తాను, ప్రతి రూపాయితో సహా చెప్పగలను. అమ్మఒడి ఎంత వచ్చింది, చేయూత ఎంత వచ్చింది, డ్వాక్రా మాఫీ ఎంత అయింది, పెన్షన్లు ఎంత ఇచ్చాం, స్కూల్కి ఎంత పెట్టాం, ప్రతిదీ. ఇళ్ళు 300 మందికి ఇళ్ళు ఇచ్చాం. స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మీ ఊర్లో అంతమందికి ఎప్పుడైనా ఇళ్ళు ఇచ్చారా? ఇల్లు ఎంతమందికి? ఎప్పుడు 300 మందికి ఇళ్ళు ఇచ్చాం. ఒకసారి గమనించండి అమ్మా, మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి, మేము చెడు చేస్తే మాకు ఎవరు ఓటేయద్దు. నేను చెడు చేశానంటే నాకు ఎవరు ఓటేయద్దు. అసలు మేము మంచి చేస్తేనే నాకు ఓటేయండి, మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే నాకు ఓటేయండి. గారు నేను కరోనాలో నా ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఏ రోజన్నా హాస్పిటల్కి వచ్చి సందర్శించారో ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే వాళ్ళు రారు, సంపాదించుకున్న సొమ్ముని దాచుకోవడానికి తప్ప వాళ్ళు ప్రజల కష్టాల్లో ఉంటే వచ్చి ఆదుకునే మనస్తత్వం వాళ్ళకి లేదు. ఈరోజు ఊర్లోకి వచ్చి రకరకాల కబుర్లు చెప్తున్నారు. రాజా గారిని ఆయన్ని ధీటుగా తట్టుకోలేక రకరకాల అసందర్భ అభియోగాలు మోపడం జరుగుతుంది. ఎందుకంటే రాజా గారికి డబ్బులు ఇవ్వడం కొత్త కాదు. ఎందుకంటే ఆయన 5 ఏళ్లలో ఎక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ఆర్థికంగా ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఆదుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇది ఎక్కడ కూడా ఆయన సొంత కార్యకర్తలు ఇబ్బందులు ఉంటే ఆదుకునే పరిస్థితి లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నాయకుడు మంచోడైతే, నాయకుడు మంచి సదుద్రాశం ఉంటే
ప్రజలందరూ కూడా బాగుంటారని చెప్తున్నాను. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసాం. గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా ఏ నాయకుడైనా మన అకౌంట్లో డబ్బులు వేయడం మీరు ఎవరికైనా తెలుసా? ప్రతి ఒక్కరికి కూడా మన ఇంట్లో అందముడే మన అకౌంట్లో డబ్బులు వేయడు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా మీ అందరికీ కూడా అకౌంట్లో ప్రతి నెలలోని కూడా రైతు భరోసా ప్రతి నెలలోని కూడా మీ అకౌంట్లో వేస్తున్నాడు. అలాగే మనకి ప్రతి 200 మందికి ఫ్రీగా గ్యాస్ బండ్లు కూడా మీకు ఇప్పించడం జరిగింది. 60 సంవత్సరాలు